నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆదివారం శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పలు కార్పొరేషన్ డివిజన్లు, గ్రామీణ ప్రాంతాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆయా ప్రాంతాల తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ స్థాయిలో శంకుస్థాపన కార్యక్రమాలను చేశారు. నియోజకవర్గ పరిధిలో 105 వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఒకేసారి ప్రజల సమక్షంలో శంకుస్థాపనల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా స్థానికంగా ఉన్న కూటమి నేతలందరూ కూడా స్థానిక ప్రజల చేత వారందరితో మాట్లాడి వారు ఏమి వర్కులు ఇచ్చినారో ఆ వర్కులకే ఈరోజు ప్రాధాన్యత కల్పించి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొత్తంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 పనులకి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మొదటి రోజు 105 శంకుస్థాపనలు, రాబో వారం రోజుల్లో కూడా బ్యాలెన్స్ ఏదైతే 198 ఉన్నాయో కూడా కంప్లీట్ చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మిగతా కూటమిలో ఉన్న బీజేపీ అందరి నేతలకు కూడా, మాకు సహకరిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా స్థానిక జిల్లా కలెక్టర్ గారికి ఆనంద్ గారికి, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ గారికి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటితో ఈ అభివృద్ధి ఆగలేదు. ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయాల్సిన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా తెలియజేస్తామని చెప్తూ ఈరోజు ఈ శంకుస్థాపనలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 60 రోజుల లోపల పూర్తి చేస్తాం. మేమేదో శిలాపలకం వేసుకునో టెంకాయ కొట్టుకునో వెళ్ళిపోయే రకం కాదు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా. ప్రజలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అటు కూటమి ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యునిగా శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చిన మెజార్టీని మేము ఒక బాధ్యతగా తీసుకుని ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు ప్రజలతో నడవాలా, ప్రజలతో మమేకంగా ఉండాలా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ప్రజలతో కలిసి నడుస్తాం.